ఇక అది అట్లుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని చెప్పి ఒక ప్రధానమైనటువంటి వార్త చూడొచ్చు. వర్షాకాలంలో ఎన్నికలంట, జూన్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరు, మరోసారి ఓటరు జాబితా సవరణ. వర్షాకాలం తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పి భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా మరొకసారి ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాను కూడా సవరించే అవకాశం ఉందంట. రాష్ట్రంలో ఇప్పట్లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ కార్యక్రమాల విజయంపై దృష్టి పెట్టింది. దీంతో పాటు ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఓటరు జాబితా సవరణ SIR ప్రారంభం కానుంది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంపై రాజకీయ పార్టీల పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. జనాభా లెక్కలు మొదటి దశ పేజ్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియపై నిమగ్నం కావాల్సి ఉంటుంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉండే కొద్దిపాటి సిబ్బంది ఈ 3 కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలను అమలు చేయాల్సిన సిబ్బంది అంతవారే అయినందున ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండరని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారంట. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా గ్రామ, మండల స్థాయిలో చేయాల్సింది మాత్రం రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బంది. వారు బిజీ కంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టం కానుంది. మరోవైపు వేసవిలో తీవ్రమైన ఎండలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని చెప్పి అనుకుంటున్నారట. వ్యవస్థ రద్దు కాదని ప్రభుత్వ యంత్రాంగం అంచనా. ఒక దశలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వ్యవస్థ రద్దుపై చర్చ జరిగిందని సమాచారం. అయితే అది సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వ యంత్రాంగం ఒక అంచనాకు వచ్చినట్టు తేలింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కేంద్రం చేతుల్లో ఉండడంతో ఏం చేయలేమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు జిల్లాలు, మండలాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. రిటైర్డ్ జడ్జిని నియమించాలని కేబినెట్ తీర్మానించారు. ఆ తర్వాత రాజకీయ రచ్చ కావడంతో జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు అనగా 2027 మార్చి వరకు జిల్లాలు, మండలాల పునర్విభజన చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రాగానే నిర్వహించేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. దీంతో ఈ వారంలో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ విడుదల కానుంది. మరొకసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలంటే ఓటరు జాబితాను కూడా సవరించాలని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నట్లు తెలుస్తున్నది.